హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇది ధర్మశాలలో వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రెక్కింగ్ అనమాట. చాలా బాగుంటుందంట పైన వ్యూ. ఆ వ్యూ చూడడానికి అయితే ఇప్పుడు మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 6.5 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట. దీనికి 2 రూట్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళేది ఇప్పుడు గల్లు టెంపుల్ రూట్ అనమాట. సో ఇంకోటి బాక్సు నాగ్ టెంపుల్ రోడ్ అని ఇంకోటి ఉంటుంది. సో రిటర్న్ అయితే అలా వద్దాం. సో యాక్చువల్గా ఆ బాక్సు నాగ్ టెంపుల్ సైడ్ అయితే అడ్వెంచరస్గా ఉంటుందంట, కానీ ఇటు సైడ్ వ్యూ బాగుంటుందంట. సో మనం రెండు కవర్ చేసుకుందాం. సో ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వద్దాం. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మంచి అడ్వెంచరస్ వీడియో అయితే అవ్వబోతుంది అనమాట. ఇప్పుడు మనం గల్లు టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. అయితే మనం 500 మీటర్స్ వచ్చానమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రోడ్ అయితే ఎలా ఉందన్నమాట, చూసారు కదా, రాళ్ళతో. కానీ మనం నడవచ్చు, మరి ఇది ఎంతవరకు ఉంటుందో తెలీదు. మనం గల్లు టెంపుల్కి అయితే వచ్చానమాట. సో ఇదే గల్లు టెంపుల్. దీన్ని 1650 సంవత్సరంలో కట్టారంట. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ నుంచి వ్యూస్ చూసుకుంటే ఇవన్నమాట, చాలా బాగున్నాయి. ఓకే, ఇది ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో క్యాబ్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ వరకు రావచ్చు అనమాట. సో క్యాబ్స్ చెప్పాగా 500 to 600 అయితే ఛార్జ్ చేస్తున్నారు కింద నుంచి పైకి తీసుకురావడానికి. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట ట్రెక్కింగ్కి. ఇక్కడ నుంచి 5.3 కిలోమీటర్స్ చూపిస్తుంది మౌంటైన్ టాప్ పైకి వెళ్ళడానికి అనమాట. సో అప్రాక్సిమేట్గా 2.5 hours అయితే పడుద్ది మనం ఆకుండా వెళ్తే. సో లెట్స్ స్టార్ట్ అవర్ ట్రెక్కింగ్. ఈ చెట్టు పేరు కేంత్ అంట. సో ఇది స్వీట్గా ఉంటుందంట ఫ్రూట్. దీన్ని జామ్స్లోది యూజ్ చేస్తారంట. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని గురించి స్పెసిఫికేషన్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి చాలా హెల్తీ అంట. దీంతో జ్యూస్ అవి చేసేస్తున్నారు ఇటు సైడు. సో ఇవి హెల్త్కి చాలా మంచిదంట. సో ఇది ట్రెక్కింగ్ మ్యాప్ అనమాట. అండ్ ఇది ఇన్స్ట్రక్షన్స్. సో మనం ఏ ట్రెక్కింగ్కి వెళ్ళినా అక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి. నడవడానికి అయితే రోడ్డు బాగానే ఉంది, ఈజీగానే వెళ్ళిపోవచ్చు అనుకుంటా మనం. చూద్దాం పైకి వెళ్ళి కొద్ది ఎలా ఉంటుందో. నుంచి మనకి 2 రోడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడైతే బోర్డు పెట్టారు ఇటు సైడ్ అని. పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే రోడ్ లేదు, రాళ్ళ నుంచి ఎక్కుంటే వెళ్ళాలి. ఈ చెట్టు పేరు బాన్ అంట. ఇది వెస్టర్న్ హిమాలయస్లో 1500 నుంచి 2500 మీటర్ల హైట్లో అయితే ఉంటాయంట ఇవి. ఇవి సాయిల్ కన్జర్వేషన్కి, బయోడైవర్సిటీకి అయితే చాలా యూస్ ఉంటాయి ఈ ట్రీస్. ఈ చెట్టు పేరు డియోడార్ అంట. ఇది 1000 సంవత్సరాల పైనే బతుకుతాయంట. ఇవి యాక్చువల్గా మెడిసిన్స్లోని, అలాగే ఇది మంచి స్మెల్ ఇచ్చే వుడ్ అనమాట. సో పూజల్లో, సుగంధ ద్రవ్యాల్లో కూడా ఈ వుడ్ని అయితే యూజ్ చేస్తారంట. యాక్చువల్గా మనం తెలుగులో దీన్ని దేవదారు వృక్షం అంటాం కదా, అదే అనమాట. ఇది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సో దేవదారు చెట్లు అంటారు కదా వృక్షాలు. సో ఇవి మనం యాక్చువల్గా ఈ చెట్లను కూడా పూజిస్తారు. ఇది స్మెల్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే ఈ చిన్న మొక్క ఒకటి తీసుకుని స్మెల్ చూసాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇదే దేవదారు వృక్షాలు అనమాట. గురించి దీంతో జ్యూస్ చేస్తారని.
సో దీని పేరు వచ్చి బొరాన్స్ అంట. ఇది ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ ట్రీ అంట. ఈ ఫ్లవర్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని జ్యూస్ కింద తీసుకుని తాగుతారు. మొత్తం ధర్మశాల అంతా కనిపిస్తుంది. ఇది మెక్లోడ్గంజ్ అనమాట. అది ధర్మకోట్. మనకి కింద కనిపిస్తుంది కదా, అది ధర్మశాల అనమాట. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది కదా, సో అది స్టేడియం అనమాట. లాస్ట్ వీడియోలో మీకు చూపించాగా అది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మనం 1.3 కిలోమీటర్స్ అయితే వచ్చానమాట. ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి కూడా వ్యూ ఉందన్నమాట. మనకి అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా స్ట్రెచ్. సో యాక్చువల్గా అదే అనమాట బాక్స్ వాటర్ ఫాల్ యొక్క వే. ఆల్రెడీ మన టూ డేస్ బ్యాక్ మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను బాక్స్ వాటర్ ఫాల్ది. సో ఈ పక్కన ఉంటుంది అనమాట బాక్స్ వాటర్ ఫాల్. ఈ 2 కొండల మధ్యలో వాటర్ మార్క్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం 25% అయితే ట్రెక్కింగ్ చేసాము. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అంట. ఒక జర్మన్ షెఫర్డ్ అయితే వచ్చిందనమాట. దాని పేరు స్టెఫనీ అంట. చూసారు కదా కొండల మీద రెడ్ ఫ్లవర్ చెట్లతో ఎంత అందంగా ఉందో. మనం వెళ్ళాల్సింది టాప్ పైన కనిపిస్తున్న ప్లేస్కి అనమాట. మనం చూడబోయే మౌంటైన్ కూడా అదే. तो వీళ్ళు లోకల్ సబ్జీ అంట. క్యా నామే? లుంగడ్. సో లుంగడ్ అంట. సో దీనికోసం అయితే వీళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారనమాట. వాళ్ళు కోసుకుంటారంట. ఎక్కడెక్కడైతే మొక్కలు ఉన్నాయో వాటిని చూస్తున్నారనమాట వాళ్ళు. మనం ఇప్పుడు మిడ్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే సగం దూరం వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ పైకి అయితే వెళ్ళాలి. మనకి కనిపిస్తుంది కదా, ఇది మిడ్ పాయింట్ మార్క్ అనమాట. ప్రతి స్పాట్ ఒక అందమైన లొకేషన్ అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. ఈ లొకేషన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చెట్లు చూసారు కదా. ఈ టైంలో ఫుల్గా ఫ్లవర్స్తో ఉండడం వల్ల కొండ మొత్తం అవే చెట్లు, అందుకే కలర్ఫుల్గా ఉంది. సో ఇది మ్యాజిక్ వ్యూ కెఫే అంట. కొండపైన దాదాపు ఈ ట్రెక్కింగ్లో 3.5 కిలోమీటర్స్ పైన అయితే కట్టారనమాట. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అందుకే అనుకుంటా దీన్ని మ్యాజిక్ వ్యూ కెఫే అన్నారు. నేనైతే నింబు షాడా తీసుకున్నాను. కింద అయితే 20 రూపీస్, కానీ ఇక్కడ 40 రూపీస్ అంట. ఇంత పైన కట్టారు కాబట్టి 40 రూపీస్ పోతే తీసుకోవచ్చు మనం. కానీ వ్యూ మాత్రం అదిరిపోయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ బండరాళ్ళు అనమాట. ఈ బండరాళ్ళ మధ్యలోంచి మనం అయితే అక్కడి వరకు వెళ్ళాలి. చూసారు కదా, ఇది లోయ అనమాట. ఈ లొకేషన్ కూడా బాగుంది. ఒకటని కాదు, దారి పొడుక్కి అన్ని ప్లేసెస్ మనకి చాలా అందంగా ఉంటాయన్నమాట. సో టోటల్ జర్నీ మొత్తం మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చానమాట. ఇక్కడ నుంచి టాప్ ప్లేస్ వచ్చి 1.5 కిలోమీటర్స్ అనమాట. కానీ ఇక్కడ నుంచి 22 షార్ప్స్ అంటే స్ట్రైట్గా ఉండే కర్వ్స్ ఉంటాయంట. సో అలాంటివి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఇక్కడ బోర్డు అయితే ఉంది.
చూసారు కదా ఇలా కవర్స్ అయితే ఉంటాయంట, ఇలాగా పాముల మిల్క్ లాగా చూసారు కదా. సో ఇలా పాముల మిల్క్ లాగా కవర్స్ అయితే ఉంటాయంట. 22 కవర్స్ ఉంటాయంట. 22 కవర్స్ మనం ఎక్కేస్తే మన ఫైనల్ గోల్కి అయితే రీచ్ అయిపోతాం. ఈ చెట్టు పేరు కార్సు అంట. దీని యొక్క వుడ్ని కన్స్ట్రక్షన్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తారంట, హౌస్ కన్స్ట్రక్షన్ వాటిల్లో. అండ్ ఈ చెట్టు ఏంటంటే సాయిల్లో స్టెబిలైజేషన్ చేస్తుంది అనమాట. అంటే సాయిల్ని మంచిగా పోషకాలుగా తయారు చేస్తుంది అనమాట. బయోడైవర్సిటీకి అయితే చాలా యూస్ఫుల్ అంటే చెట్టు. ఇది 2000 నుంచి 3400 మీటర్స్ హైట్లో అయితే ఈ హిమాలయస్ మీద ఈ చెట్లు అయితే ఉంటాయంట. చూసారు కదా ఎలా ఉందో, వీటి మించి ఎక్కాలన్నమాట. సో ఫైనల్ స్ట్రెచ్కి అయితే వచ్చా అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటరు పైన ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు అయితే వెళ్ళాలన్నమాట. ఇదో ఇలా ఇటు నుంచి తిరిగి అలా పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పటి వరకు ఎక్కిన 4.5 కిలోమీటర్లు ఒక ఎత్తు అయితే ఈ 1 కిలోమీటర్ ఒక ఎత్తు అనమాట. చాలా కష్టంగా ఉంది. చూసారు కదా అలా మెలకులు తిరుగుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా ఎనర్జీ అయితే పోతుంది. సో అందుకే ఆగాగా అయితే ఎక్కుతున్నాను. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం కొండల మధ్యలో చెట్లతో చాలా అందంగా ఉంది. దానికి నానా సంకలు నాకుతూ పైకి అయితే ఎక్కానమాట. ఇంకా ఇక్కడి నుంచి మలుపులు తిరుగుకుంటూ వెళ్ళాలి. జస్ట్ 150 మీటర్స్ ఎక్కానమాట. 150 మీటర్స్ ఎక్కేటప్పటికి సరదా తీరిపోయింది. ట్రెక్కింగ్ అంటే ఇదన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా 500 మీటర్స్ అంట, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే. సో ఫైనలీ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇదే ట్రిన్ పీక్ అనమాట. ట్రిన్ ట్రెక్. మనం ఇప్పటి వరకు కొండలు, కోనలు, గుట్టలు, రప్పలు, రాళ్ళు అన్నీ దాటుకుని వచ్చింది చూడడానికి ఈ వ్యూనేనమాట. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందంట. ఇప్పుడు ఎండ ఉండడం వల్ల స్నో అయితే మెల్ట్ అయిపోయింది. అండ్ తెలుసు కదా ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది. వెదరు టెంపరేచర్ అయితే రైజ్ అవ్వడం వల్ల స్నో అవైలబిలిటీ అయితే తక్కువ ఉంది. అండ్ చూసుకోవచ్చు ఫుల్గా క్లౌడ్స్ అనమాట. మనం సీ లెవెల్కి 2875 మీటర్ల ఎత్తులో అయితే ఉన్నాము. ఇదే మన ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ క్యాంపింగ్ అయితే చేస్తారనమాట నైట్ టైము. అండ్ ఇక్కడ నుంచి మన సిటీ వ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇదే సిటీ వ్యూ అనమాట. నాకు తెలిసి కెమెరాలో ఏం కనిపించి ఉండదు, ఎందుకంటే నా కళ్ళకే ఇల్లులు అనేవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కానీ ప్యూర్ ఎయిర్ చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు మనం వేరే రూట్ అని చెప్పాను కదా, బాక్సు టెంపుల్ అటు సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. సో మనం అక్కడి నుంచి ఇదన్నీ దాటుకుంటూ ఆ హిల్ మించి అయితే కిందకి వెళ్ళాలన్నమాట. సో ఆ జర్నీ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. కొండ కనిపిస్తుంది కదా, కొండ అయితే ఎక్కి దిగాలన్నమాట. ఈ మొత్తం బండరాళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్రెడీ నేను స్కిడ్ అయ్యాను ఒకసారి.
చూసారా ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయో బండరాళ్ళు. ఇవి కొండలోకి పార్ట్ అనమాట. కాకులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఆ రూట్తో కంపేర్ చేసుకుంటే ఈ రూట్ అయితే అడ్వెంచరస్గా ఉంటుందని ఎందుకన్నారంటే, చూసారు కదా ఇదన్నమాట వ్యూ. ఇలా మనం ఎటు చూసినా మనం వెళ్ళే రూట్కి అటు సైడ్ ఇటు సైడ్ లోయర్ అనమాట. స్ట్రైట్గా మనకి ధర్మశాల విలేజ్ అయితే, టౌన్ అయితే కనిపిస్తుంది. ఇదనమాట చిన్న ఎడ్జ్లో ఉంది. ఆ ఎడ్జ్ నుంచే మనకి ట్రావెలింగ్ అయితే చేయాలి, ట్రెక్కింగ్ అయితే చేయాలి. చాలా బాగుందన్నమాట ఇది. ఈ వే అయితే నాకు బాగా నచ్చింది. వావ్, ఇది లోయ అన్నమాట. అండ్ ఇటువైపు వస్తే ఇది కూడా లోయే. మనం వచ్చింది అటు నుంచి, వెళ్ళబోయేది ఇటు నుంచి. కొండ ఎడ్జ్కి వచ్చినట్టు అయితే కనిపిస్తుంది, కానీ ఎడ్జ్ కాదనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రూట్ ఉంటుంది. కానీ నాకైతే లైట్గా ఎందుకు భయంగా ఉంది. ఎందుకంటే చూసారు కదా ఎలా ఉందో. ఇంకో క్యాంపింగ్ సైట్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలన్నమాట. ఈ కొండను దిగుతా జాగ్రత్తగా. సో కిందకి అయితే వెళ్దాం. కిందకి వెళ్ళాక ఫుటేజ్ చూసారు కదా, ఈ రూట్ అయితే ఎంత భయంకరంగా ఉందో. మనం ఆ కొండ మీదకి వెళ్ళాలన్నమాట. ఈ కొండ మీద నుంచి నాకైతే కొంచెం భయం వేస్తుంది, అందుకే ఆగానమాట ఇక్కడ. దానికి తోడు ఎవరూ లేరు నాకు తోడుగా. సో ఎవరన్నా వస్తారేమో చూద్దాం. దానికి సాహసం చేసి అయితే వచ్చానన్నమాట. ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి, కానీ చాలా డేంజరస్ రూట్ అనమాట ఇది. చిన్నగా అటు ఇటు అయినా సరే, అటు కానీ ఇటు కానీ రెండు సైడ్లు లోయలోనే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో పక్కన ఏమైనా రాళ్ళ సహాయం తీసుకుని జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. ఒక ఘట్టం అయితే తీరిందనమాట. జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే కిందకి వచ్చాను నానా తిప్పలు పడి. సో ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళాలి. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదనమాట. అడ్వెంచరస్ అని అర్థం ఇక్కడ నాకు వచ్చి పడిపోతుంది. ఇంకా కింద వరకు వెళ్ళాలిరా బాబు. సగం దూరం వచ్చాక కొంచెం ధైర్యం అయితే వచ్చింది. యాక్చువల్గా ఇది ఎక్కడం అయితే అంత భయం ఉండదు, కానీ దిగేటప్పుడు ఏంటంటే మనకు లోయ కనిపిస్తుంది కదా. సో చాలామందికి మ్యాక్సిమం కొంచెం భయం అయితే వేస్తుంది అనమాట. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఆ రోడ్డు వేసినాడు ఎవరన్నా తిట్టుకున్నాను, పాములు మెలుకులుగా వేసాడని. వాళ్ళు ఎందుకు మెలుకులుగా వేసారు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే స్ట్రైట్గా దిగితే ఇలా ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే ఇలా ఉంది. సో ఫైనల్లీ మనం అనుకున్న స్పాట్కి అయితే వచ్చానమాట జాగ్రత్తగా. ఆ పైన మనకు మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అయితే నా గుండె కడుపులోకి అయితే వచ్చేసింది.
నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తుందో తెలిసిలా లేదు. పైనుంచి మనకి క్లౌడ్స్ అయితే కనిపించలేదు, కానీ పైకి వెళ్ళాక కింద నుంచి అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు స్నోఫాల్ కూడా అవుతుంది కొండ మీద. ఇక్కడ నుంచి చెప్పాయి కదా ఇందాక కడుపులోకి వచ్చిందని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది ఎందుకంటే చూపిస్తానండి. అది ఇది అలా కిందకి వెళ్ళాలి. చూసారు కదా, సేమ్ అలాంటిదే. ఇక్కడ నుంచి మనకి సిటీ అయితే కనిపిస్తుంది, ధర్మశాల సిటీ మొత్తం. ఇంకా చాలా ఉంది మనం దిగాల్సింది. అందుకే ఇది బయటకు వచ్చేసేలా ఉంది. ఆ పైనుంచి అయితే ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా 2 hours పడుతుంది. అది ఇప్పుడిప్పుడే కిందకు వచ్చేలా ఉంది. గుండె కడుపులోంచి ఇంకా కిందకి వెళ్తుంది. చూసారు కదా, కానీ వ్యూ మాత్రం భలే ఉంది. చల్లటి గాలి కూడా వేస్తుంది అన్నమాట. ఇక సామాన్లు అలా తీసుకెళ్తారా అని డౌట్ వచ్చింది నాకు ఇందాక, కానీ ఇప్పుడు అర్థమైంది. చూసారు కదా, మరి ఇది గాడిద అనుకుంటాను ఇది. సో గాడిదల మీద అయితే లగేజ్ పెట్టి తీసుకెళ్తున్నారు. సో ఇదే ఫైనల్ అనమాట. మనం ఇప్పుడు బాక్స్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఈజీ వెళ్ళిపోవడం. కనిపిస్తుంది కదా స్ట్రెచ్, అదే అనమాట వాటర్ ఫాల్. అక్కడ వరకు అయితే మనం వెళ్ళాలి. నా ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది బాక్స్ వాటర్ ఫాల్ పైన ఉన్న కేఫే అనమాట. సో ఇక్కడితో ట్రెక్కింగ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఇందాక నేను చూపించా కదా వాటర్ ఫాల్ అని, అక్కడి నుంచి అప్రాక్సిమేట్గా ఇక్కడ రావడానికి 1 hour పైనే పెట్టింది. చూడడానికి పక్కన ఉంది కానీ చాలా దూరం అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.